నేను యాంకర్ సుహానా సేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. విశాఖలో గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్స్ ఫోరం జూన్ 2023లో వైజాగ్లోని సారూప్య భావాలు కలిగిన పౌరులచే రూపొందించబడింది. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. సో ఇవాళ జీవీసీ గ్రేటర్ విశాఖ సిటిజన్స్ ఫోరం నుంచి ప్రెస్ మీట్ చేస్తాం. నా పేరు కెప్టెన్ విశ్వనాథ్, జీవీసీ సెక్రటరీ. మెయిన్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఈ వెల్కమ్ అడ్రస్ తర్వాత కన్వీనర్ గారు నాగేశ్వరరావు గారు ఆయన హౌ వి కేమ్ అబౌట్ ఫార్మేషన్, జీవీసీ ఫార్మ్ చేసాం, దీనివల్ల ఇలాంటి ఫోరం కావాల్సింది ఉంది అని ఆయన చెప్తారు. తర్వాత మా ప్రెసిడెంట్ గారు లెఫ్టినెంట్ కర్నల్ ఏకే సుబ్బారావు గారు, ఆయన ఈ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, దీనికి విజన్ ఏంటని. తర్వాత మాకు ప్లాన్ ఏంటంటే మన వైస్ ప్రెసిడెంట్ గారు సోహన్ గారు అండ్ కృష్ణమూర్తి గారు ఆయన కలిసి సిటిజన్స్ మేనిఫెస్టో అని చేసాం. అంటే దాన్ని కంప్లీట్గా అప్లైపోయిన ఎంతమంది నివారించాలి. ఈ తూర్పు కనుమలు ఉండదు. నేను ఆర్గనైజ్ వచ్చిన నేను ఈచ్ అండ్ ఎవరి కార్నర్ కలిసి నేను పనిచేశాను. మౌంటైన్ వాటర్ చెట్టు వాటర్ చూశాను, అడవులు చూశాను, కొండలు చూశాను. అయిపోతారు, డిస్ట్రాక్ట్ కాదు. అది మీ మెయిన్ పాయింట్ ఆఫ్ ఫోకస్ అయిపోయింది. ఈ టైంలో మేము మా ఇంట్రెస్ట్ కొన్ని ఉంటాయి. హెరిటేజ్, సస్టైనబిలిటీ, ఎన్వైరన్మెంట్, వాటర్ బాడీస్, సీ షోర్, ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి. బియాండ్ పాలిటిక్స్, ఇది ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆ ఇంట్రెస్ట్ ఉంటాయి. దానికి మేము అనుకుంటుంది రిపోర్టింగ్ మీడియా వాళ్ళని మర్చిపోకుండా ఉండాలంటే డెఫినెట్గా ఆ పాయింట్స్ రాస్తే పబ్లిక్ మైండ్లో వస్తుంది. సో వీ రిక్వెస్ట్ అది రాయండి. దాని సంగతి పాయింట్ నెంబర్ 2, మేము ఒక అవార్డు కన్వీన్ చేస్తాను, పేయబుల్ యాజ్ అ క్యాష్ అవార్డ్ అండ్ సర్టిఫికేట్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్. 1 ఇయర్కి మనం అంతా ఇది కలెక్ట్ చేస్తాం, రిపోర్టింగ్ కలెక్ట్ చేస్తాం. మనం ఒక కమిటీ ఫామ్ చేసేసి వాటి పాయింట్స్ అండ్ స్కోర్స్ ఇస్తారు. దాని గురించి ఎవరు హైయెస్ట్ వస్తుంది ఆ స్కోర్లో తెలుగు మీడియా, ఇంగ్లీష్ మీడియా, టీవీ అండ్ న్యూస్ పేపర్ ఆ కేటగిరీస్లో ఉంటాయి. మనం అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ మీటింగ్లోని, నెక్స్ట్ ప్రెస్ మీటింగ్లోని. చాలా ఇంపార్టెంట్. ప్రైజ్ అమౌంట్ విల్ బి గుడ్ అండ్ రికగ్నిషన్ విల్ బి గుడ్ అండ్ మనం నేషనల్గా మనం స్ప్రెడ్ చేస్తాం ఆ మెసేజ్. మాకు మీరు ప్లీజ్ హెల్ప్ చేయండి, మీ హెల్ప్ మాకు కావాలి. నాకు ఎప్పటి నుంచో ఇలా ఒక ఆర్గనైజేషన్ ఉంటే వైజాగ్లో బాగుంటుందని అనుకున్నాం. సడన్గా బై మిరకల్ మన టీవీ నాగేశ్వరరావు గారు వచ్చేసి ఇలా ఒక ఆర్గనైజేషన్ పెడదామండి, ఎందుకంటే మనకి సస్టైనబుల్ ఫ్యూచర్ గురించి మనకు ఒక అసోసియేషన్ ఉండాలి. అప్పుడు దాని తర్వాత మనం కొంతమందితో మీట్ అయ్యి మీ లైక్ మైండెడ్ పీపుల్ కలెక్ట్ చేసి ఇది ఫామ్ చేసాం లాస్ట్ ఇయర్. రీసెంట్గా మన రిజిస్ట్రేషన్ కూడా అయింది. సో మెయిన్ ఇష్యూస్ ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈ పేపర్లో మీకు అందరికీ ప్రెస్ నోట్స్ ఉన్నాయి, మీరు చూస్తారు. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ 2 ఇష్యూలు నా సైడ్ నుంచి నేను చెప్తాను. ఇలాంటి టైంలో వైజాగ్లోని కొత్త పొలిటీషియన్స్ వచ్చారు, కొత్త పార్టీస్ వచ్చింది, చాలా ఎంతూజియాజం ఉంది, సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉన్నాయి. ఇలాంటి టైంలోని వైజాగ్లో ఏదో పెద్ద చేసేయాలని మనం మూడ్లో ఉన్నాం. ఫ్యాక్టరీస్ పెట్టాలి, టూరిజం పెట్టేయాలి, అన్ని చోట్ల సీ సైడ్లో మనంతా కన్స్ట్రక్షన్ చేసేయాలి, హైవేస్ తయారు చేయాలి, ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఈ హబ్, ఆ హబ్, ఈ కారిడార్, ఆ కారిడార్, అన్ని హబ్స్ అండ్ కారిడార్స్ అన్ని ఇంట్రెస్ట్ ఉంది. ఇలాంటి టైంలో మేము పబ్లిక్ సైడ్లో మాకేం కావాలో ఎవరు వినటం లేదు. వీఆర్ జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం. పొలిటీషియన్ ఎక్కడో వింటే మంచిది, లేకపోతే లేదనుకుంటాం మేము. ఇలాంటి టైంలో వీ వాంట్ టు టెల్ పొలిటీషియన్స్, అడ్మినిస్ట్రేషన్, మన సిటిజన్స్కి కూడా ఏదైనా హక్కు ఉంది. అండ్ నాట్ ఓన్లీ హక్, మనకి ఒక విశాఖపట్నం బిజినెస్ ఫోరం తరఫున మీ అందరికీ స్వాగతం చేసుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరం విశ్వవిఖ్యాత నగరంగా రూపొందుతోంది. దీనికి విశాఖపట్నంలో ఉన్న ప్రకృతి వనరులు, దీనికి సహజసిద్ధమైనటువంటి సంపద ఎన్నో ఉన్నాయి. గతంలో అయితే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, విశాఖపట్నం ఉండేవి. విశాఖపట్నం ఒకటే మన ఆంధ్రాకి ఎకనామిక్ క్యాపిటల్గా తయారవుతుంది. కాబట్టి ఈ విశాఖ నగరాన్ని కాపాడుతున్న బాధ్యత
ఈ విశాఖ నగరంలో ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. మేమైతే గత 45 సంవత్సరాలుగా ఎన్నో స్థానిక రాష్ట్ర దేశ సమస్యలపై పోరాడుతున్నాము. అయితే ప్రత్యేకంగా విశాఖ నగరానికి సంబంధించిన సమస్యల మీద అంశాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ నగరానికి ఒక క్యాపిటల్ రావాలి అనే సంకల్పంతో ఈ గ్రేటర్ విశాఖపట్నం సిటిజన్స్ ఫోరంని స్థాపించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా విశాఖ నగరానికి చెందిన ప్రధాన అంశాలు, వాటిని మనం ఫోకస్ చేయాలంటే దానికి ఒక పక్కన టీం కావాలి. టీం ఉంటేనే ఏ కార్యక్రమం సక్సెస్ అవుతుంది. కాబట్టి మేము అందరితోనూ సంప్రదం జరిపి దీనికి అధ్యక్షుడిగా దేశానికి గతంలో సేవ చేసి రిటైర్ నుండి ప్రస్తుతం విశాఖ నగరానికి తన సేవల్ని ఇవ్వాలనుకున్నటువంటి తొలిన లేకే సుబ్బారావు గారిని ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా పెట్టుకున్నాం. అలాగే విశాఖ నగరంలో మీ అందరికీ తెలిసిన పేరు ఉంటుంది. పర్యావరణంలో ఆయన స్పెషలిస్ట్. ఎన్నో అంశాల మీద ఆయన గత 30-40 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. ఆయన శ్రీ సోహన్ హట్టంగడి అవర్ వైస్ ప్రెసిడెంట్. అలాగే కెప్టెన్ విశ్వనాథన్, ది యంగ్ అండ్ డైనమిక్, సమాజంలో ఏదో చేయాలి ఆ తపన ఉన్నటువంటి మన విశ్వనాథ్ గారిని, కెప్టెన్ విశ్వనాథ్ గారిని మన సెక్రటరీ గారు, అలాగే ఇంకా కృష్ణమూర్తి గారు, ఆయన కూడా పొందని స్వామినాయుడు గారు, ఇలాగా 20 మందితో మేము ఒక స్ట్రాంగ్ టీం ఏర్పడి విశాఖకు సంబంధించిన అంశాల మీద కృషి చేస్తున్నాం. ఆ అంశాలు ఏమైనా అవ్వచ్చు, మన సెక్రటరీ గారు సోహన్ గారు చెప్తారు. అది పర్యావరణం కావచ్చు, కాలుష్యం కావచ్చు, ట్రాఫిక్ అడ్రస్ కావచ్చు, సంపద, హెరిటేజ్ సంపద కావచ్చు, విభిన్న చాలా అంశాలు ఉన్నాయి విశాఖ నగరానికి సంబంధించి. ఆ అంశాల మీద మేము దృష్టి పెట్టి ఈ విశాఖ మా బాధ్యత తీసుకున్న దృష్టిలో ఈ జీబీసీ ఏర్పడింది. దీనికి మీ సహకారంతో మేము ఇంకా ముందుకెళ్తామని భావిస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం జీబీసీ కలిపి మన విశాఖ నగరాన్ని